వేల పాటల వేటూరి గారి గీతాలని స్మరించుకుంటున్న ఈ స్వరాభిషేకం వేదిక మీద వేటూరి గారి కుటుంబ సభ్యులకి చిరు సత్కారం. వేటూరి గారి సతీమణి సీతామహాలక్ష్మి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బాలు గారి చేతుల మీదుగా సీతామహాలక్ష్మి గారికి చిరు సత్కారం. అలాగే వారి తనయులు వేటూరి రవిప్రకాష్ గారిని, వేటూరి చంద్రశేఖర్ గారిని, వేటూరి నందకిషోర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వేటూరి గారి కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. ఆవిడ పేరు సీతామహాలక్ష్మి, నిజంగా సీతమ్మే. సుందరరాముడు, సీతమ్మ, ఎంత బాగా కుదిరాయో పేర్లు కూడా. నేను చాలాసార్లు ఈ తల్లి చేతి కబళం తిన్నాను. వాళ్ళ ఇంట్లో వేళాపాళ లేకుండా మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు సుందరరామూర్తి. ఏ రాత్రి 12 గంటలకు వెళ్ళి అప్పటికప్పుడు వేడివేడిగా చేసి మన తెలుగు వంటకాలతో భోజనం పెట్టింది ఈ తల్లి. ఆవిడెప్పుడు మాట్లాడగా వినాలని నాకు చాలా కోరిక, ఎప్పుడు మాట్లాడగా వినలా. బట్ సుందరరామూర్తి చాలా అదృష్టవంతుడు. ఇలాంటి అర్ధభాగం దొరికినందుకు మాత్రం నేను నిజంగా చెప్పగలను. నిజంగా సీతమ్మ ఆవిడ. వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు, ఆయన ఉంటే ఎంత బాగుండేదో ఇవాళ. అదొక్కటే గుండెలో కాస్త కలుక్కుమనేటటువంటి భావన, అంతకంటే ఇంకేం లేదు. నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ టు హిమ్. నా మీద కోపడ్డాడు, అలిగాడు, అక్కును చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, రకరకాలుగా. ఒక విధంగా నన్ను ఆయన భరించాడు, ఆయన్ను కూడా నేను భరించాను. ఈ కారణం ఏంటంటే నాకు అలాంటి అక్షర భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు. నా పేరు ఇంకా అందరి గుండెలోకి వెళ్ళడానికి ఆయన అక్షరం అనేటటువంటి ఒక వారధిని కట్టిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఇవాళ లేదంటే నాకు చాలా బాధగా ఉంది. నేను వాళ్ళ తమ్ముళ్ళందరితో పాటు నేను మరొక తమ్ముడి కింద లెక్క. వాళ్ళ తమ్ముడు కూడా నన్ను అలాగే చూస్తారు, వీళ్ళందరూ కూడా బాబాయ్ లాగే చూస్తారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ వేటూరి సుందరరామూర్తి గారి గురించి 4 ముక్కలు మాట్లాడడం, వారి పాటలు అందరం కలిసి పాడడం అనేటటువంటిది ఒక పర్వదినంగా భావిస్తున్నాను. కొంతమంది చనిపోయిన తర్వాత మర్చిపోబడతారు, కొంతమంది చనిపోయిన తర్వాత కూడా చిరంజీవిగా బతికే ఉంటారనమాట. తెలుగు పాట ఉన్నంత వరకు, అక్షరం ఉన్నంత వరకు సుందరరామూర్తి చిరంజీవి. ఇవాళ ఆయన సంస్మరించుకుంటూ మనం అందరం ధన్యులమయ్యాం. ఈ వేదిక పునీతమైందని మనసారా తెలియజేస్తూ, పిలిచిందే తడుగా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి శ్రీమతి సీతా మహాలక్ష్మి అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా పాడుతా తీగ బృందం అంతా కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాను.